అరే గిట్లా ఆల్చం చేస్తుండ్రేమో. గా పైసలు వస్తే మందు బస్తాలకో కలుపు కూళ్ళకో అవ్వు కదా. అదలు బదులు దేవాలంటే అదను కేడ ఉట్టయాయే. ట్రాక్టర్ అయిన దున్నివేయండు, పైసలు పైసలు అని నిలవడనిస్తలేడు అని ఊర్ల పొంట నడుస్తున్న చర్చ కాదా మరి. నాట్ల కాలమాయే, చేతుల పైకం ఉంటేనే కదా పనులు సగబెట్టుకునేది. ఇంతకు ఇయ్యాల్సింది ఎవరో ఎరికే కదా, హౌ సర్కారోళ్లే. రైతు భరోసాకు రూల్స్ రెడీ అవుతున్నాయి. మంత్రుల కమిటీ అందరితోటి మాట్లాడి సర్కార్ కు రిపోర్ట్ కూడా ఇచ్చింది. 190 మంది రైతులకు 5 ఎకరాల లోపట్నే ఉన్నట్టు తేలిందట. పెట్టుబడి సాయము 7 ఎకరాలకో లేకుంటే 10 ఎకరాలకో ఇస్తే బాగుంటదని రాసిరట రిపోర్టులా. దాన్ని బట్టి గవర్నమెంట్ ముంగటికి పోతుంది అన్నట్టు. అట్లాని అంతా వీళ్ళే డిసైడ్ ఏ రూల్లో. అసెంబ్లీ నడుస్తుంది కదా, అందులో చర్చకు పెట్టి అన్ని పార్టీలు చెప్పేది వాళ్ళు ఇచ్చిన సలహాల మీదకెళ్ళి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇయ్యాలనో ఫైనల్ చేస్తారట. కాకుంటే ఇప్పటిలెక్క రాళ్ల రప్పలకు, గుట్టలకు, పుట్టలకు, కోళ్లపారాలకు, రోడ్లకు, పడవ భూములకైతే ఏకాని ఇయ్యద్దనే రూల్ తయారైతుంది. అంటే పంటలు వండే జాగాలకే పెట్టుబడి పైకము. అప్పట్లో గెలిపించినందుకే 25,000 కోట్ల రూపాయలు ఉత్తగానే పోయినాయట. పేరు మీద పట్టా ఉంటే చాలు, కళ్ళు మూసుకొని రైతు బంధు పంపిరు. అది కూడా ఎంత భూమి ఉంటే అంత భూమికి. పెద్ద అసాంలకే ఫాయిదా అవుతుందని చర్చ నడిచింది కాబట్టి ఇప్పుడు అట్లా కానీయమని మంత్రులు చెప్తున్నమాట. ఇక సంక్రాంతి వెళ్ళంగానే రైతు భరోసా మెసేజ్లు టింగు టింగుమని మోగుతాయట. అయితే రైతులు ఏమంటున్నారంటే సంక్రాంతి అది ఇది అంటారు. మాకు అప్పటికి నాట్లే దగ్గర పడతాయి. ఇప్పుడైతే మాకు పెట్టుబడులకు అక్కడికి వస్తాయి. సంక్రాంతి లోపు నాట్లు అయిపోతాయి, క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఇప్పటికైనా రైతు బంధు అందిస్తే చాలా బాగుంటది రైతులకు. ఇప్పటికైతే గింతే. అసెంబ్లీలో చర్చ నడుస్తున్నప్పుడు ఏది ఫైనల్ అవుతుందో మళ్ళీ చెప్పుకుందాం. డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ ఊరికి కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం సంవత్సరానికి. మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం.